వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము 1600 మీటర్ గురించి తెలుసుకుందాము. ఎందుకంటే 1600 మీటర్ అనేది ఆర్మీకి కానీ ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐకి కానీ వాంటెడ్. అయితే ఇందులో మనము ఆర్మీకి మినిమం క్వాలిఫై కావాలంటే ఎంత 5.45 సెకండ్స్, అంటే 5 నిమిషాల 45 సెకండ్లో క్వాలిఫై కావాలి. ఇది మినిమం. ఇక ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐకి అయితేనేమో 5.45 అనేది మెరిట్. అంటే మరి ఎలా చేయాలి ఈ టైమింగ్ అనేది నేను ఇప్పుడు మామూలుగా మీకు ఎలా ఫస్ట్ రౌండ్ ఎంత పరిగెత్తాలి, సెకండ్ రౌండ్ ఎంత పరిగెత్తాలి, థర్డ్ రౌండ్ ఎంత పరిగెత్తాలి, ఫోర్త్ రౌండ్ ఎంత పరిగెత్తాలి, అంటే ఇది మినిమం క్వాలిఫై వరకే. ఇప్పుడు నేను ఫస్ట్ రౌండ్ మినిమం 90 సెకండ్ల పరిగెత్తాలి, సెకండ్ రౌండ్ 86 సెకండ్ల పరిగెత్తాలి, థర్డ్ రౌండ్ 84 సెకండ్ల పరిగెత్తాలి. ఇక ఫైనల్ రౌండ్ అనేది మినిమం 80 సెకండ్లు పరిగెత్తాలి. ఇట్లా పరిగెత్తినప్పుడు మన టైమింగ్ అనేది 5 నిమిషాల 40 సెకండ్లు వస్తుంది. ఒకవేళ ఇందులో ఎవరైనా కొంచెం యాక్టివ్గా ఉండి ఇంకా వాళ్ళకి బ్రీతింగ్ కానీ ఫ్రీగా ఉంటే వాళ్ళు ఇంకా 5-10 సెకండ్స్ తగ్గించచ్చు. ఒకవేళ మామూలుగా బార్డర్ అవి ఉన్న వాళ్ళు 84 సెకండ్స్ కొట్టినా కూడా 5 minutes 44 సెకండ్ల టైమింగ్ రాగలుగుతుంది కాబట్టి క్వాలిఫై కావాలి. మరి ఫస్ట్ రౌండ్ 90 సెకండ్లు ఏ విధంగా మనం పరిగెత్తే మనం ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేస్తామో నేను ఇప్పుడు మామూలుగా లెగ్ మూవ్మెంట్తో మీకు ఎట్లా పరిగెత్తాలి, బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ 4 ఎట్లా పరిగెత్తాలి, మనకు హ్యాండ్ మూవ్మెంట్ ఎలా రావాలి, లెగ్ మూవ్మెంట్ ఎలా రావాలి, బ్రీతింగ్ ఎలా రావాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మీరు మామూలుగా దీన్ని చూసి ఈ విధంగా మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది చూశారు కదా. మీరు ఏం చేయాలంటే మనం పరిగెత్తేటప్పుడు హ్యాండ్ మూవ్మెంట్ ఫస్ట్ మూవ్మెంట్ కాబట్టి మనకు హార్ట్ అనేది తొందరగా అవుట్ అవుతుంది. కాబట్టి మీరు హ్యాండ్ మూవ్మెంట్ అనేది బాగా లెంత్ ఎక్కువ కాకుండా మీడియంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం 90 సెకండ్ కాబట్టి మీడియం తీసుకుంటే మనకు హార్ట్ అనేది ఎఫెక్ట్ కాదు కాబట్టి ఈజీగా పరిగెత్తగలుగుతాం. తర్వాత 86 సెకండ్ కొంచెం స్పీడ్, తర్వాత 84 సెకండ్ కొంచెం స్పీడ్. ఇక ఫైనల్ కాబట్టి యువర్ స్టాండర్డ్, మీ స్టాండర్డ్ ఇస్తుంటే ఆ ప్రకారంగా కంప్లీట్ చేయాలి. మినిమం మాత్రం 84 సెకండ్ ఖచ్చితంగా చేయాలి. అప్పుడు మాత్రమే మనం క్వాలిఫై కావడానికి ఆర్మీలో అవకాశం ఉంటుంది. ఏపీ కానిస్టేబుల్లో కూడా మనకు మెరిట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. పొజిషన్ గో.
చూశారు కదా. ఇప్పుడు మేము ఇందులో స్టార్టింగ్ 90 సెకండ్స్ 400 ఎలా కొట్టాలి, ఫినిషింగ్ 80 సెకండ్స్లో 400 ఎలా కొట్టాలి అనేది మేము ఇందులో 2 వీడియోలను చూపించడం అయినది. ఇక మధ్యలో మీకు తెలుసు కదా, సెకండ్ది 86, థర్డ్ది 84 ఇట్లా చేసినప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా ఆర్మీ ఈవెంట్ క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ కోసం మీరు మెరిట్ స్కోర్ కూడా కొట్టడానికి అవకాశం ఉంటుంది. మేము ఇది ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అనేది ఇంకా క్లారిటీగా మీకు నెక్స్ట్ వీడియోలో మేము పెడతాము. ఒకవేళ మా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.